వింటాం కాబట్టి, చూస్తాం కాబట్టి, చూసిందల్లా మన హృదయంలోకి రాకూడదు, విన్నదల్లా మన హృదయంలోకి రాకూడదు. అది అక్కడితోటే అయిపోవాలా. అంటే ఎలాగుంటుంది అంటే, పాపం అంటేనంట, ఏ పక్షి కూడా మన మీదకొచ్చి గూడు కట్టదట. ఏ పక్షి అయినా, ఆకాశంలో ఎన్నో పక్షులు తిరుగుతాయట, ఏ పక్షి వచ్చి మన తల మీద గూడు కట్టదట. మనలాంటి ఒక బొమ్మను పెడితే ఆ బొమ్మ మీదకైనా వస్తుందేమో కానీ మన మీదకి వచ్చి వాలదట. కారణం ఏంటంటే, మనలో ప్రాణం ఉందని తెలిసాడు దానికి. మనలో జీవం ఉన్నంత కాలము ఏ పక్షి కూడా మన మీదకి వచ్చి వాలదట. జీవము లేకపోతేనే అది వచ్చి వాలుతుందట. అలాగే మనం పాపం ఎప్పుడు చేస్తామో తెలుసా? మనలో దేవుడు లేనప్పుడు తప్పు చేస్తామట. దేవుడు లేనప్పుడే తప్పు చేస్తాం. పాపం అనేది గూడు కట్టి, ఆ గుడ్డలు పెట్టి, ఆ గుడ్డలను పొదుగుతుందట. అప్పుడే దాని పిల్లలు అవుతుందట.